హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 111. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జాను, ఏంటి మన ఇంటికి ఇంతమంది వచ్చి వెళ్తున్నారు? ఐఏఎస్ గారు వచ్చారని తెలిసి ఐఏఎస్ గారిని కలవడానికి వచ్చారా? తమరికి ఏం చిత్తగించారు ఐఏఎస్ గారు అంటూ నవ్వుతూ జానకితో అంటాడు హర్ష. హర్ష నవ్వేసరికి ఉడుక్కుంటూ, వాళ్ళంతా వచ్చింది ఈ ఐఏఎస్ ఆఫీసర్ కోసం కాదు, యూట్యూబర్ స్టార్ మీ పిన్ని గారి కోసం వచ్చారు. హాహా, అంటే మళ్ళీ మా పిన్నేం చేసింది? డాడ్ ఏమంటున్నాడు? సార్ చాలా సీరియస్గా ఉన్నారు. మేడంని ఏమంటారో ఏంటో. అవునన్నయ్య, మీరు కలిసి ఎక్కడికి వెళ్లారు? అన్నయ్య ఎక్కడ మీతో రాలేదు. మీ అన్నయ్యని ఎవరు ఎత్తుకెళ్ళలేదు, కానీ త్వరగా రెడీ అవ్వండి, మనం షాపింగ్కి వెళ్ళాలి. శ్రావ్య, పిల్లల్ని రెడీ చేయి, మనం బయటకు వెళ్తున్నాం అంటూ హర్ష చెప్పగానే అలానే అన్నయ్య అంటూ శ్రావ్య లోపలికి వెళ్తుంది. హర్ష జానకిని మెల్లిగా నడిపించుకుంటూ, నిన్ను బయటకు రావద్దన్నాను కదా జాను, ఇలా బయటకు వస్తే ఎలా చెప్పు? ఈ టైంలో ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు. ఏంటే ఆ చూపు? కళ్ళేసుకుని అలా చూస్తున్నావు? నేను చెప్పింది చేయవు, కానీ నీకు నచ్చింది మాత్రం చేస్తావు. జానకి చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు. జానకి సైలెంట్గా లోపలికి వస్తూ, హర్ష ఏమంటున్నావు కూడా బుద్ధిగా ఉంది. ఏమైనా అంటే హర్ష దగ్గర ఇంకా తిట్లు తప్పవు కాబట్టి అనుకుంటూ హర్షని గుర్రుగా చూస్తూ, హర్ష ఓ లుక్కిచ్చేసరికి అటూ ఇటూ చూస్తూ ఉంది. హాయ్ హాయ్, హలో, అందరూ ఎట్లున్నారే? నేను మస్తున్నాను. ఇప్పుడు మనం షాపింగ్ కోసం వచ్చాం. హాహా, ఇది ఎంట్రన్స్ అండి. ఇదిగోండి, దీనికి డోర్ గ్లాస్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. మై గాడ్ గ్రేస్, వాళ్ళు యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. హౌ ఫనీ కదా. వాళ్ళు నేను వస్తే సెల్యూట్ చేస్తున్నారు. మళ్ళీ వెళ్దాం అంటూ ముందుకు వెనక్కి ఆడుకుంటూ వాళ్ళని ఆడిస్తుంది కావేరి ఆంటీ. కావేరి, నీ పిచ్చి వేషాలు ఇక్కడ వేయకు పదా అంటూ కావేరిని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆనందరావు వెనకే అందరూ వస్తారు. హర్ష గారు, మాల్ మొత్తం కూడా ఖాళీగా ఉంది అంటూ జానకి చుట్టూ చూస్తూ ఉంటే, బావా ఇక్కడా అంటూ రాహుల్ వస్తాడు. జానకి, మీ ఆయన కావాలి అనుకుంటే మాల్ ఖాళీగా ఉండడం ఏంటి? మాల్నే కొనేస్తాడు. నువ్వు క్రౌడ్ ఎక్కువ ఉంటే కంఫర్ట్ ఫీల్ అవ్వవు, స్ట్రెయిన్ అవుతావని మాల్ మొత్తం ఖాళీ చేయించాడు. నన్ను ఇక్కడే ఉంచాడు. షూ హర్ష గారు, ఇదంతా ఎందుకండి? మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారు కదా. ఎవరేమైనా కూడా నాకేం ఫరక్ పడదు, కానీ నువ్వు మాత్రం కొంచెం ఫీల్ అయినా అది నా వల్ల కాదు జాను. నువ్వింకా ఎవరి కోసం ఆలోచించకుండా మన కోసం ఆలోచించు. జానకిని తీసుకొని డ్రెస్సింగ్ సెక్షన్ వైపు వెళ్తాడు. చాక్లెట్, నాకు డ్రెస్సెస్ కావాలి. హా, నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో లిటిల్. ఏయ్ ఊరుకో, ఉన్నవి చాలవేంటి? ఏం అవసరం లేదు. జాను, చిన్నపిల్ల, ఎందుకు అలా అరుస్తావు? మెల్లిగా చెప్పు. హా, మెల్లిగా చెప్తే వినే రకాల బాబు కూతుర్లు. ఇప్పటికే రూమ్ మొత్తం దాని డ్రెస్సెస్ ఉన్నాయి. మీరు దాన్ని చాలా గారభం చేస్తున్నారు. మా అమ్మ బంగారం, గారం చేసినా కూడా ఏం చేయాలో నా లిటిల్కి బాగా తెలుసు. అవును, బాగా తెలుసు అంటూ హర్ష మాటలకి వంత పాడుతుంది నివి. హా, ఇద్దరే. నివి 1 or 2 ఎక్కువ తీసుకుంటే అంటూ సీరియస్గా లుక్ ఇచ్చేసరికి హర్ష వైపు బిక్కమొహం వేసుకొని చూస్తుంది లిటిల్. హర్ష ఐవింగ్ చేసేసరికి నివి పాప నవ్వుతూ, ఓకే జాను అంటూ క్యూట్గా అంటుంది. ఒసై, అమ్మను పట్టుకుని ఏంటి ఆ మాటలు? హా, చాక్లెట్ అంటే ఏమనవు, నేనంటే మాత్రం ఏమైంది జాను అంటూ అనేసరికి జానకి కొట్టడానికి ముందుకొస్తుంటే లిటిల్ జంప్ అంటూ హర్ష అనగానే నివి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. జాగ్రత్త జాను అంటూ జానకి చేపట్టుకుని ఆపుతూ, చిన్నపిల్లలతో నీకేంటి జాను? హర్ష గారు, అందరి ముందు అలా పిలవకండి. అలా అంటే ఎలా? అదే జాను అంటూ పిలవకండి. చూసారుగా మీ కూతురు ఎలా వెక్కిరిస్తుందో. అందరి ముందు కూడా అన్నా అనేస్తుంది. హా, అలా అంటే మా ఆయనకి నేనంటే చాలా ప్రేమ అంటూ మురుసుకుపో
అంతేకాని నేనిప్పుడు అలానే పిలుస్తాను. నీకు తెలుసు కదా నిన్ను పేరు పెట్టి పిలవనని. జానకి పక్కన నిలబడుతూ జానకి ముందు కొంగి తన మెడపై అంటి అంటనట్టు ముద్దు పెడతాడు. హర్ష గారు, అది ఫ్రెండ్స్ చూసారా? మా కొడుకు కోడలు అదేనండి ఐఏఎస్ జానకి అండ్ శ్రామ్ సీఈఓ హర్షిత్ రామ్. ఎంత అన్యోన్యంగా ఉన్నారో. సచ్ ఏ క్యూట్ కపుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. జాను, ఇక్కడే ఉంటే మన కాపురాన్ని నెట్టింట్లో పెట్టేస్తుంది మా పిన్ని. పద అంటూ జానకిని తీసుకొని శారీ సెక్షన్ వైపు వెళ్ళిపోతాడు హర్ష. సరే ముందు షాపింగ్ చేద్దామా? పద జానకి శారీస్ చూస్తున్నాడు. హాయ్ హాయ్, ఇక్కడ చాలా శారీస్ ఉన్నాయి. కాస్ట్ కూడా తక్కువ. చూసేయండి, కొనేయండి. బాబు, నేను మీకు ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా. నాకు నా ఫ్యాన్స్కి డిస్కౌంట్ ఇవ్వాలి. మేడం, మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తారా? నేనెప్పుడు చూడలేదు. ఏంటి, నన్ను చూడలేదా? ఈ యూట్యూబ్ సునామీ అలా కావేరిని చూడలేదా? అలా కావేరిలో నువ్వు కొట్టుకుపోవాలి. మేడం, అలా కావేరి అంటే ఉగాది పచ్చడి చేశారు. అది మీరేనా? నేను నీకు తెలుసా? ఒక్క నిమిషం ఆగు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, నన్నెప్పుడు తిడుతూ ఉంటారు కదా, చూసారా నేనెంత ఫేమస్ చూడండి. నువ్వు చెప్పు, నేను మన ఫ్యాన్స్కి చెప్తాను. మిమ్మల్ని నేను చూడకపోయినా మీ పేరు తెలుసు మేడం. చచ్చిపోవాలనుకుంటే మీరు చేసే వంటలు చాలు, సులభంగా పోవచ్చు. మీరు చేసిన ఉగాది పచ్చడి సైనైడ్ కంటే ప్రమాదం. అది తిన్న మా ఇంట్లో వాళ్ళు 2 రోజులు కళ్ళు తెరవలేదు. మీ మీద కేసు ఫైల్ చేసే ఆప్షన్ ఉంటే నేనే ఫస్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, నన్ను డౌన్ఫాలో చేయడానికి నా యాంటీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో. వీడికి మా ఆయన డబ్బులిచ్చి ఇలా చెప్పించాడు. ఏదేమైనా కూడా ఈ కావేరి మీకోసం. అలా కావేరిలో సైనింగ్ ఆఫ్. హా, అన్నట్టు మా కోడలి శ్రీమంతం రోజు నేను చిన్న మీటప్ పెట్టాను మన ఫ్యాన్స్ కోసం. వైజాగ్ ఫ్యాన్స్ అందరూ కూడా తప్పకుండా నన్ను ఆ మీటప్లో కలవండి. బాయ్ బాయ్. జానకిను అలానే కన్నార్పకుండా చూస్తున్నాడు హర్ష. హర్ష చూపుకి జానకి బుగ్గలు విరబూస్తుంటే, హర్ష గారు, ఏంటి అలా చూస్తున్నారు అంటూ తన మీద వేసుకున్న చందనం కలర్ శారీని తీస్తూ అడుగుతుంది. జాను, ఈ శారీ నీ ఒంటి మీద ఉంటేనే ఇలా ఉన్నావు. నిన్ను ఈ శారీలో ఊహించుకుంటున్నా. నా ఇమాజినేషన్లో నువ్వెలా ఉన్నావో తెలుసా? మాటల్లో చెప్పలేని భావం, కనులు వర్ణించలేని అందం. హా అంటూ జానకి హర్ష మాటలకి సిగ్గుపడుతుంది. జాను, ఈ శారీ తీసుకుందాం అంటూ శారీ తీసుకున్నాక జ్యువెలరీ సెక్షన్ వైపు వెళ్తారు. అందరికీ కావలసిన అన్నీ తీసుకుంటుంటే కావేరి ఆంటీ మాత్రం తన పనిలో బిజీగా ఉంది. హర్ష మాత్రం జానకిని క్షణం కూడా వదలకుండా తన పక్కనే కనిపెట్టుకొని ఉన్నాడు. మొత్తానికి 2 గంటల వరకు షాపింగ్ చేసుకొని అందరికీ నచ్చిన వాటిని తీసుకొని మాల్ నుంచి బయటకొచ్చారు. కరణ్, చూసావా, మనల్ని దొంగల్లా దాక్కొని తిరిగేలా చేసి హర్ష తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. నచ్చలేదు కరణ్ నాకు. ఇష్టం లేని పెళ్లి చేశాడు. మా నాన్నని నాకు దూరం చేసి హర్ష మాత్రం ఆనందంగా ఉన్నాడు. ఈసారి కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉండాలి. హాహా, అంతకు మించి ఉంటుంది తారా. నువ్వే చూస్తావు కదా. నన్ను ప్రొఫెషనల్గా దెబ్బతీస్తే వాణ్ణి పర్సనల్గా కోలుకోలేని దెబ్బతీస్తాను. ఇద్దరు మాల్ బయట హర్ష వాళ్ళు రావడం చూసి ఫాలో అవుతూ వాళ్ళ వెనకే వస్తూ ఉన్నారు. హర్ష కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకే కరణ్ కార్లో ఫాలో అవుతున్నాడు. హర్ష డ్రైవ్ చేస్తూ అప్పటి నుంచి తన వెనకే వస్తున్న కార్ని చూస్తూ లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తూ రైట్ టర్న్ చేశాడు. టర్నింగ్ రాగానే సేమ్ ఆ కార్ కూడా అలానే వచ్చేసరికి తన అనుమానం కాస్త బలపడుతుంటే హర్ష వెనక కార్ని అబ్జర్వ్ చేస్తూ ఆ కార్ నెంబర్ నోటీస్ చేసుకున్నాడు. హా, హర్ష గారు, ఏంటి? హా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఓ కార్ నెంబర్ చెప్తాను. ఆ డీటెయిల్స్ నాకు సెండ్ చేయమని చెప్పు. ఏమైంది హర్ష గారు, ఏమైనా ప్రాబ్లమా అంటూ కాస్త టెన్షన్ అవుతుంటే, అదేం కాదు, ఆ కార్ బాగా నచ్చింది, తీసుకుందామని. నీకెందుకే అదంతా, చెప్పింది చే చాలు. మిమ్మల్ని అంటూ మూతి తిప్పుకుంటూ కాల్ చేసి మాట్లాడి కట్ చేస్తూ చెప్పాను చాలు కదా. ఆహా, బాగా ఫైల్లో ఉన్నట్టున్నావు. ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది అంటూ హర్ష అనగానే తల కొట్టుకుంటుంది. అంతలో హర్ష మొబైల్కి మెసేజ్ వచ్చేసరికి మొబైల్ చూస్తూ, కరణ్,
అక్కడ తంతే ఇక్కడొచ్చి పడ్డావా? నా జోలికి రాకుండా ఉండరా అంటే మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు. ఈసారి నన్ను ఫాలో అవ్వడం కాదు, ఆ థాట్ కూడా రాకుండా చేస్తాను అంటూ కారు రెస్టారెంట్ ముందు ఆపుతూ, జాను, బాగా హాట్‌గా ఉన్నావు కదా! ఈ రోజుకి ఐస్ క్రీమ్ తిందువు పద అంటూ జానకిని మిగతా వాళ్ళని తీసుకొని పార్లర్‌లోకి వెళ్తాడు. తమ వెనకే ఆగిన కార్‌ని చూస్తూ సైడ్ స్మైల్ చేస్తాడు హర్ష. జాను, ఏంటి టెంప్టింగ్‌గా చూస్తున్నావు? ఓన్లీ వన్స్ జాను, అంతకంటే ఎక్కువ తినాలని చూడకు. కోల్డ్ చేస్తుంది. హా! తినాలనుకున్నా కూడా నన్ను తిననిస్తారా నువ్వు నీ కూతురు? అయినా పక్కనే ఉంటావు కదా! ఇంకెందుకు స్పెషల్ క్లాస్ నాకు? అవసరమా? హా! స్పెషల్ క్లాస్ అంటూ నాకు మళ్ళీ గుర్తు చేయకు జాను. మళ్ళీ పెళ్లి కాకముందు స్పెషల్ క్లాస్ అనేసి నా కోసం వచ్చావు కదా! అదే గుర్తొస్తుంది. హర్ష భుజం మీద చిన్నగా కొట్టి సిగ్గులేదు చెప్పుకోడానికి. పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నావు. అప్పుడు కాల్ చేసి, మాయ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయా? అబ్బా! సిగ్గేస్తుంది చెప్పకే. మళ్ళీ పాత రోజులకి వెళ్తే తట్టుకోలేవు. అయినా అప్పుడు వచ్చి మాత్రం ఏం చేసేదానివి? 5 నిమిషాలుండి వెళ్ళిపోయేదానివి. అదేమంటే భయం, అది ఇది అంటూ ఎన్ని చెప్పేదానికి. చాక్లెట్, అమ్మతో ఏం మాట్లాడుతున్నావు? నాకు పద నువ్వు. హా! లిటిల్, నీ తమ్ముడికి ఏం కావాలో అడుగుతున్నా. మీ అమ్మ నా మాట వింటే కదా! నీకూడా వద్దు అంటుంది. అమ్మ ఎప్పుడూ అంతే చాక్లెట్, నన్ను కూడా వద్దు అంటుంది. మనం నా తమ్ముడికి కూడా మంచిగా తినిపిద్దాం. అమ్మకొద్దులే చాక్లెట్. హా! ఇద్దరు సరిపోయారే, కాని వాడు నా కొడుకు. నా మాటే వింటాడు. హర్ష నివి ఇద్దరూ నవ్వుతూ వెక్కిరించగాని జానకి కూడా ఉడుక్కుంటూ ఉంది. ఓకే ఓకే, మీకు నచ్చింది తీసుకొని తినండి. నేనిప్పుడే వస్తాను. హర్ష గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? జానకి హర్ష వెళ్తుంటే అడుగుతుంది. అర్జెంట్ కాల్ జాను, ఇప్పుడే వచ్చేస్తాను. మీరాలోపు ఎంజాయ్ చేయండి అంటూ హర్ష మొబైల్ తీసుకొని బయటకొస్తాడు. హర్ష గారు ఏం చేస్తున్నారు? అర్జెంటుగా కార్ నెంబర్ చెప్పి డీటెయిల్స్ కావాలన్నారు. ఏమవుతుంది? అంటూ జానకి ఆలోచనలో పడుతూ నివి చింటూ గోలలో మళ్ళీ వాళ్ళ మాటల్లో పడిపోతుంది. ఐస్ క్రీమ్, వీళ్ల పనే బావుంది కరణ్. మనమిక్కడ బయటే నిలబడి ఉండడం ఎందుకు చెప్పు? టైం వేస్ట్. ఈ సన్ దెబ్బకి డీహైడ్రేట్ పోతున్నా. కార్లోకి వెళ్ళి ఏసీ వేసుకుందాం. వాళ్ళెలాగో కార్ దగ్గరికి రావాలి కదా! ఇద్దరూ క్లాప్ సౌండ్‌కి వినిపించేసరికి వెనక్కి తిరుగుతారు. హర్ష క్లాప్స్ కొడుతూ 2 ఇడియట్స్ ఏంటి ఇక్కడ మీటప్ అయ్యారు? ఏం చేయడానికో అంటూ సర్కాస్టింగ్‌గా అంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడతాడు. ఇద్దరికీ అక్కడ హర్షని చూడగానే గుండెల్లో ప్రాణం అరికాల్లోకొచ్చింది. కానీ ఆ భయాన్ని కనపడనివ్వకుండా, ఏ మేమిక్కడికి రాకూడదా? వస్తే ఏం నీకేమైంది? ఏదేమైనా నీ ప్లేసేంటి? నీ ప్లేసేంటి నువ్వేమన్నా కొన్నావా? లేదా నీ ఆఫీస్ అనుకున్నావా? నువ్వు చెప్పినట్టు చేయడానికి మేం రాకూడదాయి అంటూ ఆఫీస్‌లో పెట్టినట్టు ఇక్కడ కూడా రూల్ ఏమైనా పెట్టావా? ఐస్ క్రీమ్ పార్లర్ అంటే ఎవరైనా రావచ్చు. మేం వచ్చాం. హా! ఐస్ క్రీమ్ తినడానికొచ్చిన జంట పక్షులు లోపలికి రాకుండా గోతికాడ నక్కల్లా ఇక్కడే తచ్చాడుతున్నారు. మమ్మల్ని చూసి ఆగిపోయారా? లేదా మమ్మల్ని చూడ్డం కోసం ఆగిపోయారా? అంటూ హర్ష వెటకారంగా అంటాడు. హర్ష వెటకారంలో కోపం ధ్వనిస్తుంటే, మాకేం అవసరం హర్ష? అక్కడ నీ వల్ల ఆఫీస్‌లో షేర్స్ పోయి ఇక్కడికొచ్చేశాం. ఇప్పుడు నువ్వొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు? హే! యు ఆర్ రైట్ తారా. నేను మాట్లాడుతున్నా. అదే తప్పు. మీరెన్ని చేసినా కూడా మాట్లాడుతూనే ఉన్నా. ఇకపై మాట్లాడంలే. బికాస్ నేనొచ్చిన పని అయిపోయింది. వస్తాను. యు బోత్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ హర్ష వచ్చినట్టే లోపలికి వెళ్ళిపోతాడు. కరణ్, మనం వెళ్ళిపోదాం పద. ఇక్కడొద్దు. అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటూ తార తొందర చేస్తూ కరణ్‌ని తీసుకొని కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. తార, ఎందుకింత భయపడుతున్నావు? ఏం కాదు. కరణ్ లిజన్. హర్ష అంత కూల్‌గా రియాక్ట్ అయ్యాడంటే ఏదో ఉంది. అది చాలా క్రూయల్‌గా ఉంటుంది. ఇక్కడే ఉంటే డేంజర్. త్వరగా కార్ స్టార్ట్ చెయ్ అంటూ కార్ స్టార్ట్ చేయించి అప్పుడు కాస్త రిలాక్స్‌గా ఊపిరి తీసుకుంటుంది తార. తార, దిస్ ఈజ్ టూ మచ్. నువ్వు వాడికి ఎక్కువ హైప్ ఇస్తున్నావు. నాకదంతా నచ్చలేదు.
వాణ్ణి చూడకముందు ఎన్నో చెప్తావు, కానీ వాణ్ణి చూస్తే ఇలా భయపడతావేంటి? కరణ్, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? మనం వాణ్ణి ఏం చేయాలన్నా కూడా అది వాడికి తెలియకుండానే చేయగలం. తెలిసిన తర్వాత ఆ ఛాన్స్ మనకివ్వడు. సునామీ రాదు, వస్తే దానికి దొరికినంత తనలో కలిపేసుకుంటుంది. హర్ష కూడా అంతే. తనకు ఛాన్స్ రాదు, వస్తే మన ఇమాజినేషన్కి కూడా అందడు. ఫాలో అవుతామన్నావు, చూసేలా చేశావు అంటూ ముందు వెనక్కి చూస్తూ తనకి హర్ష కాల్ చేయడం చూసి భయంగా, కరణ్, హర్ష కాల్ చేస్తున్నాడు, దానికి కూడా భయపడతావా? లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అంటూ కరణ్ అనగానే తార లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, హూ హూ, వాయిస్లో ఆ మాత్రం భయం ఉంది అంటే నీకు నేనెవరో తెలుసనే కదా తారా? ఏంటి, ఏం చేస్తున్నారు? చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నారు. ఫాస్ట్ డ్రైవింగ్ డేంజరస్, అతి వేగం ప్రమాదకరం. మీ వాడికి చెప్పు, లేదా యాక్సిడెంట్ అవ్వచ్చు. మోర్ ఓవర్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అంటూ హర్ష అనగానే, హర్ష, భయంగా అంటుంది తార. చుచుచూ తారా, నీ వాయిస్లో మోడ్యులేషన్ చూస్తుంటే తారల్లో కలిసిపోయే టైం వచ్చేసింది అనుకుంటున్నావా? చూడబోతే నేనే కార్స్ బ్రేక్ ఫెయిల్ చేసినట్టు, ఇప్పుడు మీరు కారులో వెళ్తుంటే ఏం తెలియనట్టు కాల్ చేసి మాట్లాడుతున్నట్టు, కాసేపట్లో మీకు యాక్సిడెంట్ అవ్వడం ఖాయం అని చెప్పడానికి నేను కాల్ చేశానని నువ్వేం అనుకోవడం లేదు కదా? అదేం కాదు తారా, 2 డేస్లో నా వైఫ్ శ్రీమంతం ఉంది, అది చెప్పాలని కాల్ చేశాను. నువ్వు అండ్ వాడు ఇద్దరు బ్రతికి బాగుంటే ఇద్దరు కూడా ఫంక్షన్కి వచ్చేయండి నవ్వుతూ కాల్ కట్ చేశాడు. తారా, కార్ బ్రేక్స్ పడడం లేదు, కార్ కంట్రోల్ అవ్వడం లేదు, కరణ్ తన టెన్షన్ ఎక్స్ప్రెస్ చేస్తూ అంటాడు. కరణ్ మనల్ని హర్ష ఇలా బుక్ చేశాడు అనుకున్నావా? అంటూ అనుకున్నది చేశాడు. కార్ బ్రేక్స్ ఫెయిల్ చేశాడు. ఏదో ఒకటి చేయి కరణ్, నాకు అప్పుడే చచ్చిపోవాలని లేదు అంటూ తార అరుస్తుంటే కరణ్ కార్ బ్యాలెన్స్ చేసుకోలేక కంట్రోల్ తప్పి కార్ వెళ్ళి నేరుగా డివైడర్ను గుద్దుకొని 2 స్టెప్స్ ఎగిరి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంటుంది. కారణం లేకుండా కరణ్ తారల్లో కలిసిపోవడానికి సిద్ధంగా తార ఏమవుతుందో ఉన్నారో పోయారో చూద్దాం నెక్స్ట్. హర్ష, ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? తన పక్కనే కూర్చున్న హర్షని చూస్తూ అడుగుతుంది. తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్లను వెళ్లాల్సిన ప్లేస్కి తెలియలేదంటే దారి చెప్పి మరీ వస్తున్నా జాను. జానకి చేతిలో ఐస్ క్రీమ్ తన నోట్లో పెట్టుకుంటూ అంటాడు. హర్ష, నాదిది, నన్ను తినమని చెప్పి నాకు లేకుండా మీరే తినేశారు. తిన్నది చాలు, వెళ్దాం పదా అంటూ బిల్ తీసుకురమ్మని చెప్తాడు. హర్ష బిల్ చూసి షాక్ అవుతూ, జాను, ఐస్ క్రీమ్ తిన్నావా లేదా ఐస్ క్రీమ్ షాప్ తిన్నావా? ఈ బిల్ ఏంటి? హర్ష గారు, నేను కాదు, ఒకసారి అటు చూడండి. మేడం ఐస్ క్రీమ్ కాంపిటీషన్ పెట్టారు. పిల్లలతో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న కావేరిని చూసి తల బాదుకుంటూ పిన్ని అంటూ పిచ్చి చూపులు చూసుకుంటూ బాధను కంట్రోల్ చేసుకుంటాడు హర్ష. కావేరి ఆంటీ ప్రమోషన్ అయిపోయాక హర్ష వాళ్ళ ఇంటికి రిటర్న్ అవుతారు. జానకి వాళ్ళు ఇంటికొచ్చేసి లోపలికి వెళ్లే లోపే సార్, మేడం అంటూ విశాల్ అండ్ మహి కూడా వచ్చేసి వాళ్లతో కలిసిపోతారు. విశాలు, ఏంటి బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? సార్, ఇన్ని రోజులు మీరు లేరు కదా, హ్యాపీగా ఉన్నాను అంటూ నాలుగు ఖర్చుకుంటాడు. విశాలు, నీకు బాగా ఎక్కువైపోయింది. హర్ష విశాల్ ముందుకొస్తుంటే, అయ్యో సార్, పొరపాటు నిజం చెప్పేశాను, నన్ను వదిలేయండి అంటూ విశాల్ ఇంటి చుట్టూ పరిగెడుతుంటే హర్ష పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తానికి మళ్ళీ ఇల్లు మొత్తం నవ్వులతో మునిగిపోయింది. డాక్టర్, ఇద్దరు ఎలా ఉన్నారు? వాళ్ళ కండిషన్ ఏంటి అంటూ రూమ్లోకి చూస్తూ అడుగుతాడు విపుల్. యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. సెట్ అవ్వాలంటే మాక్సిమం 6 మంత్స్ పడుతుంది అంటూ డాక్టర్ చెప్పగానే విపుల్ రూమ్లోకి వస్తాడు. విపుల్ని అక్కడ చూసిన తారా, కరణ్ ఇద్దరు గుటకలు మింగుతున్నారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలాగే ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.